వర్క్ ఎంత నడవాలో ఓ సంవత్సరంలో అంటే వీళ్ళ రాజధానితో పోలిస్తే చాలా ప్రోగ్రెస్ ఉన్నట్టు. 14లో మొదలైన అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళు జరిగిన దానికంటే ప్రోగ్రెస్ ఎక్కువే ఉంది. కానీ అది యాక్సెప్ట్ చేసే ఆ జనరాసిటీ కానీ దానికి కావాల్సిన ఇది కానీ ఆయనకు లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి దేనికి ఉంది తప్ప క్రెడిట్ కొట్టడంలో అన్ని కొడుతున్నప్పుడు పూర్తి అయిన దాన్నే తను మింగేస్తున్నప్పుడు ఫిషింగ్ హార్బర్లు నేనే కట్టానంటాడు, పోర్ట్లు నేనే కట్టానంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. అండ్ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కూడా నాదే అంటాడు. సొంతం నువ్వు చేసింది ఏంటంటే ఆ సజ్జనింది వాళ్ళ దెబ్బకు జడుచుకునేట్టు. ఆమె ఎవరు ఈరోజు ఏమైనా చీఫ్ గెస్ట్గా వచ్చిందా? ఒక ఎవరో లేడీ సంబడి జత్వానీలో ఎవరో ఉండాలి. ఆయన తెచ్చి టెర్రరైజ్ చేశాడు, ఇండస్ట్రీస్ను టెర్రరైజ్ చేశాడు. ఒక కేసు పెట్టించి మా మీద ఉండే కోపంతో, వైఎస్ఆర్సీపీ మీద కోపంతో దాని మీద సస్పెండ్ అయిన అధికారులు అట్లే ఉన్నారు. లేకపోతే ఆయన మామూలుగా తన ఇది వీళ్ళకి సుమారుగా పూర్తి కావాలి. కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళకి పూర్తి అయ్యేది. పూర్తి అయిపోయి బహుశా ఈ డేట్కు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడక్షన్ దీన్ని మొదలు పెట్టేవాళ్ళేమో, పోయి ఆ బటన్ నొక్కేవాళ్ళు. దానికి వదిలి ఈయన మళ్ళీ రెండో భూమి పూజ చేస్తున్నాడు. సో ఇది ఈయన స్టైల్. ఇంకో క్రెడిట్ చోరీ అన్నిట్లో పాటుగా తనకు అలవాటైంది. ఎక్కడ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైందని అయితే అనడు, ఆయన ఇచ్చాడనడు. ఇప్పుడు కాదు, అంతకుముందు ఆ బ్రహ్మణి దాన్ని దెబ్బ కొట్టాడు. అప్పుడు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అన్నీ కట్టుకున్నారు, అది రాకుండా చేశాడు. రాయలసీమకు అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అక్కడే కాదు, ఆయన కుప్పంలో కూడా ఏది రావడం ఇష్టంలా, ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరిలో ఏది రావడం ఇష్టంలా. అక్కడ ఏది రాకూడదు. అలాంటి ఏదైనా ఉంటే తన పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలి. కానీ మన ఇంటికి ఎట్లా చేసుకుంటామో మినిమం ఎక్కువ పోయి కాదు, చేయగలిగింది చేస్తాడంటే రాయలసీమ లిఫ్ట్ కూడా ఆపేవాడు కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్తే లేదు చెప్పాలా లిఫ్ట్ ఏమవసరమైన అది కూడా అనడు. దాని గురించి అసలు సైలెంట్. అంటే మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి లేదా వీటిని అమ్మేసి, తాకట్టు పెడితే ఇంతే వస్తుంది, అమ్మితే ఇంత వస్తుందంటే అమ్మడానికి రెడీ. అందులో భాగమే ఇవన్నీ. ఆయన కాకంగా ఏది ఉన్నా తనకు పట్టదు. దీని మీద ప్రేమ ఉందనే, ఈ ప్రాంతం మీద కూడా తనకే ఉండదు. ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు దండుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాడు, లేకపోతే ఏముండదు. దాని మీద అది ఉండదు. కాంట్రాక్టులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ఆయన వాళ్ళ మామని దించి వచ్చినాక చేసింది కూడా. అప్పుడేదో ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ పెట్టాను 2004 ముందు. ఆమె తెలిసి అప్పట్లో 1000 కోట్లు. ఇప్పుడు ఎంత అయితే అవన్నీ నిజాం సుగర్స్ అయితే ఏమి, మిగిలిన స్పిన్నింగ్ మిల్లులు అయితే ఏమి, షుగర్ ఫ్యాక్టరీలు అయితే ఏమి, మొత్తం పేడా పేడా అమ్మకానికి పప్పులు బెల్లానికి అమ్మేసినట్టు అమ్మేశాడు. వ్యవసాయం దండగా అన్నాడు. అది అసలు అవన్నీ తీసుకుంటూ పోతే ఎక్కడికో పోతుంది. అది బేసికలీ ఆయన ఫిలాసఫీ. అండ్ ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తులు లాభం వచ్చేవి అమ్మి, నష్టాలు ఉండేటివి ప్రభుత్వం మీద పడేసి, దాంట్లో పిండడానికి ఏమైనా ఉంటే పిండు, ఎండిపోయినాక ఆస్తులు ఏమంటే వాటిని అమ్మడం, లేకపోతే పక్కకు తోసేయడం. కాంట్రాక్ట్లు అయితే పచ్చగా ఉంటుంది, దోచుకోవడానికి దండుకోవడానికి, వాటి మీద మోసం.